హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజు అయితే మనం ఇంద్రేషంలో ఉన్నామండి. ఇక్కడ మీకు రెడీ టు మూవ్ విల్లాస్ అయితే సేల్కి ఉన్నాయన్నమాట. ఇన్ హెచ్ఎండిఏ లేఅవుట్. నవ్య రాయల్ ఉంది కదా, మీకు ఇంద్రేషం దర్గా నుండి లెఫ్ట్ తీసుకుంటే మీకు చిట్కుల్ రోడ్ వస్తుంది. ఇది మీకు 100 feet ప్రపోజ్డ్ రోడ్ అనమాట. ఇందులో మనకి కొన్ని విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఈ 10 acres కూడా మీకు 1 acre అనేది పార్క్కి అలొకేట్ చేశారనమాట. సో మీకు యాజ్ పర్ హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఈచ్ ప్లాట్కి కూడా మీకు వాటర్ కనెక్షన్ అనేది ఉందన్నమాట. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి చూద్దాము. ఇప్పుడు ఎవరైనా సరే ఇమ్మీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలి, మాకు పీస్ఫుల్ లొకేషన్ ఉండాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి, విత్ ఇన్ ఎ బడ్జెట్ రేంజ్ అనమాట. నేను ఆ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే ఇప్పుడు వెళ్ళేసి ఒకసారి చూద్దాము. బట్ నేను ఒకసారి మీకు 100 feet ప్రపోజ్డ్ రోడ్ అని చెప్పాను కదా, ఆ రోడ్ ఒకసారి చూపిస్తాను. లోపలికి వెళ్ళిన తర్వాత విల్లాస్ చూపిస్తాను. అండ్ కంప్లీట్గా ఏం మెటీరియల్ యూస్ చేస్తున్నారు అనేది కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. ఇది వచ్చేసి మీకు ఇంద్రేషం దర్గా ఉంది కదా, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మీకు ఇది చిట్కూల్ రోడ్ అండి. 100 feet ప్రపోజ్డ్ రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్ ఫేజింగ్లోనే ఉంటాయి విల్లాస్. మీకు ఈ వెంచర్ అనేది ఈ రోడ్ ఫేజింగే ఉంటుంది. సో ఇది కంప్లీట్గా 10 acres. ఇందులో 1 acre పార్క్కే అలొకేట్ చేశారండి. లొకేషన్ వైజ్ చూసుకుంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి మనం డెఫినెట్గా చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు యూస్ చేసే మెటీరియల్ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉందన్నమాట. సో నేను అవి ఏమేమి యూస్ చేస్తున్నారని కూడా నేను చెప్తాను. సో ఇదైతే మీకు విల్లా అండి, 133 square yardsలో ఉంటుంది. టోటల్ సైజ్ వచ్చేసి మీకు 2150 SFTలో ఉంటుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు, స్పేషియస్ లివింగ్ ఏరియా ఉంటుంది, అండ్ ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ క్లోజెట్. మీకు స్లాబ్ హైట్ చూసుకున్నా కానీ 11 feet ఉంది. మీకు విండోస్ చూసుకున్నా కూడా ఏంటంటే గ్రానైట్ తోటి ఉందన్నమాట. అవుట్లైన్ అంతా కూడా రేపు మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో యూపీవీసీ మెటీరియల్ అంతా కూడా క్వాలిటీదే వాడారనమాట. 100% వాస్తు కంప్లైంట్. అండ్ కజరియా టైల్స్ యూస్ చేశారు. వైరింగ్ వచ్చేసి హెవెల్స్ యూస్ చేశారు. గ్రానైట్ విండోస్ నేను మీకు చెప్పాను కదా, అవుట్లైన్ అంతా కూడా మీకు గ్రానైట్ వస్తుంది. కన్స్ట్రక్షన్కి కూడా వీళ్ళు వాడింది ఏంటి అంటే కరీంనగర్ రెడ్ బ్రిక్ అండ్ శాండ్ వచ్చేసి రివర్ శాండ్ అనేది యూస్ చేశారు. ఈ లొకేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదండి. వై బికాజ్ ఇట్స్ ఇన్ ఇంద్రేషం అండ్ ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. జస్ట్ 5 minutes టు ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇది వచ్చేసి మీకు అగైన్ ఇక్కడ ఒక లివింగ్ ఏరియా అనేది ఇచ్చేసారు. అండ్ ఫాలోడ్ బై పూజా రూమ్ ఉంటుంది. అండ్ పూజా రూమ్ పక్కనే మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏంటంటే విత్ అటాచ్డ్ బాల్కనీ, వాష్రూమ్ అండ్ క్లోజెట్ అనమాట. సో మనం బాల్కనీ కూడా ఒకసారి చూద్దాము. సో బాల్కనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ వైజ్ ఇట్ సెల్ఫ్ మనకి చాలా పీస్ఫుల్ లొకేషన్ ఉంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 945 SFT అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 945 SFT. టోటల్ వచ్చేసి మీకు 2150 SFTలో టోటల్ ఈ డూప్లెక్స్ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మీకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇందులో మీకు క్లోజెట్ అండ్ అగైన్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ గూగుల్ పిన్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫర్దర్గా ఏవైనా డీటెయిల్స్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. దే విల్ హెల్ప్ యూ అవుట్. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మీకు లివింగ్కి ఎలాగా అండ్ ఇక్కడంతా ఉంటున్నారు ఐసోలేటెడ్ ఉంటుందా అంటే నాట్ ఎట్ ఆల్. వై బికాజ్ మీకు ఈ వెంచర్లోనే లివింగ్ ఉంటుంది. అది మీరు సైట్ విజిట్ చేసినప్పుడు చూడొచ్చు. పక్కనే మీకు ఇంద్రేషం ఊరుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీకు. ఇది వచ్చేసి మీకు టెర్రస్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ లైక్ బార్ స్పేస్ కానీ అలా కావాలి అనుకుంటే సమ్ షెడ్ లాగా అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. పార్క్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు ఒక సైడ్, అండ్ ప్లాంట్స్కి ఇంకొక సైడ్ అనేది పెట్టుకోవచ్చు. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.